అమ్మమ్మ వంటలు ఈరోజు బగారా అన్నం చేసుకున్నాము. ఇక అందులోకి కావాల్సిన మసాలాలు సాజీరా, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, బగారా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పుదీనా, కొత్తిమీర. కిలో బియ్యం అండి, కిలో 4 గ్లాసుల బియ్యము. మీరు బిర్యానీ బియ్యం అయినా వాడుకోవచ్చండి. నేను రోజు నార్మల్ వండుకునేదైతే 4 గ్లాసులు తీసుకున్నా. చిన్న 1 కిలో బియ్యము అవైనా వేసుకోవచ్చు. వీటికి ఒకదానికి 2 వేయాలి. అవి బిర్యానీ రైస్ అయినా బాగానే ఉంటుంది, ఇది కూడా బాగుంటుంది. ఇవైనా వేసుకోవచ్చు. స్టవ్ తీసుకున్నామండి. స్టవ్ తీసుకొని కుక్కర్లో వేసుకున్నాము. కుక్కర్లో వేసుకున్నాము. 1 గ్లాసుతో 4 గ్లాసులు బియ్యము, 8 గ్లాసుల నీళ్ళు పక్కకు పెట్టేసిన, వేడి పెట్టేసిన 8 గ్లాసుల నీళ్ళు వేసుకున్నాం. నెయ్యి వేసుకున్నామండి. కొంచెము ఒక 2 స్పూన్లు అంటే నెయ్యి వేసుకుంటాము. నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి వేసుకున్నాము. లైట్గా కాటు పెట్టి మధ్యలో కాటు పెట్టి 5 పచ్చిమిరపకాయలు, 6 పచ్చిమిరపకాయలు, తర్వాత ఆనియన్, ఉల్లిగడ్డ, ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకున్నామండి. 1 స్పూను, ఇప్పుడు మసాలాలు వేసుకున్నాం. ఇలా 5-6 ఇలాచీలు, ఒక 5-6, కొంచెం సాజీరా, అనాకు 2, దాల్చిన చెక్క 2, ఇవి బిర్యానీ ఆకులు మంచిగా కడిగి ఒక 3-4 బిర్యానీ అన్నీ వేసేసి కలుపుకోవాలి. మంచిగా గోలినండి. మంచిగా గోలిన తర్వాత బియ్యం అన్ని నీళ్ళు వేసి ఒక అర్ధగంట ముందు నానబెట్టి కడిగి మంచిగా నానబెట్టారు. ఒక కిలో బియ్యం ఇష్టం 1/2 కేజీ వేసుకోండి. కేజీ వేసుకుంటే ఒక 1/2 కిలో కూడా వేసుకోండి. మసాలా వంటలు ఇట్లా వేసుకొని చూడండి, బాగుంటుంది. సరే మంచిగా ఇట్లా కలుపుతే కలపాలి. బాగా కలపకుండా ఒక్కసారి కలిపి కిందికి బాగా కలిపితే ఇట్లా మెత్తగా అయితే తొందరగా అయిపోతుంది. మసాలా కాకుండా దాకా వేసి పెట్టుకొని మసాలా వేసుకొని అలా అవసరం మొత్తం తొందరగా అయిపోతుంది.
కొంచెం సాల్ట్ వేద్దామండి. వేసి ఉప్పు వేసి కలిపి ఉల్లిపోయి మూత పెట్టేసి తొందరగా అయిపోతుంది. పక్కకు వాటర్ పెట్టుకొని గ్యాస్లో పెట్టుకొని వేసుకుంటాం. తొందరగా 3 గ్రాములే బంద్ చేద్దామండి. 3 గ్రాములు వచ్చాక చూపిస్తాం. అయిందండి. ఇగో పుల్లలు అన్నం మంచిగా ఇగో పొడి పొడిగా అన్నం మంచిగా అయింది. 1కి 2 నీళ్ళు పోసుకొని బగారా రైస్ ఇట్లా చేసుకోండి. మీ ఇంట్లో కూడా ఎట్లా చెప్పండి. ఈ బగారా రైస్తో మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఏది తిన్నా బాగుంటుందండి. ఇట్లా చేసుకోండి. అన్నం అంతా మంచిగా పొడి పొడి అయింది. మీరు ఇట్లా చేసుకొని ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. రుచి చూసి 4 షేర్ చేయండి. బాయ్ అండి.